అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ దిల్షాద్ గారిని, వైస్ చైర్పర్సన్స్ అయిన సుధారాణి గారిని, రాజశేఖరాచారి గారిని, ప్రసాద్ గారిని వేదికపైకి నాయకులు ఎవరైనా ఉన్నా వేదికపైకి రావాల్సిందిగా వేదికపైకి రావాల్సిందిగా బాగున్నారు, బాగున్నారు. సెల్లు కనపడు. అవునా? సెల్లు చేసేది కూడా కనపడు. సెల్ కూర్చోండి. ఆర్థిక ఒకసారి చైర్పర్సన్ ఉన్నారు చూడండి. టైం చేతికి సలామా. ఇంటి పట్టా ఇచ్చినారా? ఇంటి స్థలం చూపిలేదమ్మా? పట్టా ఇచ్చినారా? దీని మీద వచ్చిండేది మేము, వచ్చిందే ఈ పని మీద. ఉడికే ప్రజాదరణ పెట్టినాం కానీ వచ్చిందే ఈ పనికి. సార్ బాగున్నారా? బాగున్నారా సార్? కొద్దిలో ఉండు కొంచెం ఉండు. ఏం బాగున్నా అంత తెలివిలేనా? చేసేసేనా? చేసేసేయండి. కొంచెం ఆలోచించండి సార్. ఏంది మరి? చడాల గురించి ఇస్తాను.
స్థలాలు ఇస్తాం, ఇప్పుడు ఇల్లు కూడా ఇస్తాం. రండి సార్. ఉన్నారా? నమస్తే. ఏమైంది? కుక్క పెరిగిందా? నేను డబ్బులు కూడా ఇచ్చి పంపించిన. పిల్లలకి డయాలసిస్ పేషెంట్ పట్టుకుని డయాలసిస్ పేషెంట్ 100% బ్లైండ్ కూడా సార్ బాబు. డీటెయిల్స్ ఇమ్మా తీసుకుంటాడు. ఇది రెడీ చేసి నేను చేస్తాలేమ్మా. నా ఇంటర్టైనా రండి. మీరేమన్నా ఇంటి పక్కనే డ్రైవర్ సార్ కాదు అర్జీ చేస్తాను. పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డు మొత్తం అంత మట్టి రోడ్డు, ఎలకలు అంత ఇబ్బంది పడుతున్నాము. నీళ్ళు అయితే అది పోనే పోవు సార్. సార్ అన్నింటి మీ దగ్గరికి రావాలంటే అంటే ఇటు వచ్చినారండి. ఇది కమిషనర్కి పెట్టి ఆయన విజిట్ చేయమని. చెత్త డంప్ యార్డ్ మా ఇంటి పక్కన ప్రజెంట్ డంప్ యార్డ్ మురికి అంతా ఆడేస్తారు. ప్రైవేట్ ప్లేస్ అది. వీళ్ళే కొంచెం ఏదైనా భయం పెట్టి ఫైన్లు వేస్తే 2 రోజులు మళ్ళీ. మీకు చాలా మాటలు నేర్చినావు. విను బా మా నాయకులకి వినన్నా విను. కలెక్షన్ పాయింట్ ఉంటుంది. ఉండబ్బా. వలిసాబ్ రోడ్లో 29వ వార్డులో ఇంటింటికి పోయినాం. ఇంటింటికి పోతానే ఆడికి పోతానే గుడ్డలు దించుకొని మాకు ఆడ డస్ట్బిన్ లేదు, అంత రోడ్డు మీద వేస్తున్నారండి. ఆడ అడ్డం ఉందండి, పగలు కొట్టించిన డస్ట్బిన్ పెట్టించిన. మరుసటి రోజు చూస్తే డస్ట్బిన్లో ఒకటేడు బయట వేస్తాడంట. భలే నేర్చుకునే పోన్నా ఇక్కడ అర్జీలు ఇచ్చేది కదండి. చూసాం మీకు సివిక్ సెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాధ్యత లేదు. 09 పైన ఏదో చెప్తామని వచ్చింది. మేము దానికోసమే కార్పొరేట్ సార్, మున్సిపాలిటీ కార్పొరేట్ పార్క్లో మెటీరియల్ ఏం లేవు సార్. రోడ్డు వేయలేదు సార్, మాకు రోడ్ లేదు. మళ్ళీ నెక్స్ట్ అవన్నీ మిషన్లు అన్నీ పోయినాయి సార్. కొద్దిగా ఏం మిషన్లు? అది వాకింగ్ ఇక్కడ ఉన్నాడు వైస్ చైర్మన్. మిషన్లు పోయినాయి. ఏం మిషన్లు? ఈ వాకింగ్ చేసే మిషన్ పార్క్లోనా? పార్క్లో సార్. కూర్చోండి కూర్చోండి సార్, కూర్చోబెట్టి పార్క్లో సార్. చేద్దాం లేదు చేద్దాం లేదు చేద్దాం. సరే స్టోర్ కార్డు ఇప్పుడు ఇంకా ఉంది అన్న తహసీల్దార్ గారు, మరి చేయించేసేయండి. ఇది కాదమ్మా, అప్లై చేసినావా? లాస్ట్ డేట్ పెట్టుకొని అప్లై చేసుకోకుండా ఇక్కడ వచ్చి అట్లా 2 రోజులు ఏం చేస్తాను? 30 తెలియదు పాపం. ఎంత వయసు పిల్ల ఉంది? చూస్తాలేమ్మా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇవన్నీ అప్లోడ్ చేసినట్టు వచ్చినాయి. ఇది ఎందుకు రాదు? ఎప్పుడు జరిగింది ఇది? ఇవ్వమ్మా ఇద్దరు తల్లి మీరా? ఇప్పుడు కొత్త వచ్చినాయి కదా కొన్ని. ఏంటి వయసు అనేది వచ్చినప్పుడు ఇది దాంట్లో పెట్టమనండి, వచ్చింది. ఇప్పుడు కొన్ని ఇచ్చినట్లున్నారు, దాంట్లో పెట్టిస్తామని చెప్తాను. ఆ పిల్లలను చూసి నేను చేస్తాను. OMS 30 నెంబర్ 30 ప్రకారము చేయడానికి మీరు ఎందుకు వద్దు అని చెప్పేసి చెప్తున్నారంట. ఎందుకు వద్దో మీరు చెప్పండి, నాకు అర్థమవుతాడు చెప్పండి.
సమావేశానికి వచ్చిన పెద్దలు ఎమ్మెల్యే గారికి ఉన్న పెద్దలందరికీ జీరో నైన్ సభ్యులందరికీ ఈరోజు నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మేము కొన్నప్పుడు 09 అనేది లేదు. 1993 నాకు స్పష్టంగా సింగిల్ పాయింట్ అజెండా GOMS నెంబర్ 30 ప్రకారము మీకు ఎగ్జామ్షన్ ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. మీకున్నటువంటి అభ్యంతరాలు ఏదో చెప్పండి మాకు అది అప్లికబుల్ కాదు సార్. మాది 575 జీవో కింద చేయాలి సార్. నాకు అందుకనే చెప్తాండి, ఇది రిజిడ్గా ఉండద్దు. మీకు ఏం లాస్ అవుతుంది, 573 కింద ఇస్తే ఏం లాభం ఉంది, GOMS 30 కింద ఇస్తే ఏం నష్టం ఉందో తెలియజెప్పండి నాకు. గవర్నమెంట్ పట్టా ఇచ్చినట్టు అవుతుందన్న. అంటే మాకు 30 జీవో కింద అయితే మా గవర్నమెంట్ పట్టాల కింద ఇచ్చినట్లు అవుతుంది. ఫ్రీ పట్టాలకి దానికి వాల్యూ ఉండదు. మార్కెట్ కాదు, తప్పది, అట్లా ఉంది దాంట్లో. తప్పు. ఎలా అవుతుంది ఆత్మరెడ్డి గారు? ఇది BPS. మీకు ఒకటి చెప్తానండి, మీకు మిస్కాన్సెప్షన్ ఉంది మీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2025లో రిలీజ్ అయినటువంటి జీవో. ఇది దీని ప్రకారము రెగ్యులరైజేషన్ యాక్ట్ కింద ఎవరైనా ప్రభుత్వ భూముల్లో కట్టుకున్నా, అనాథరైజ్డ్గా కట్టుకున్నా వాళ్ళని 150 స్క్వేర్ యార్డ్స్ వరకు ఏమాత్రం డబ్బులు లేకుండా రెగ్యులరైజ్ చేయండి. 150 స్క్వేర్ యార్డ్స్ పైన ఉంటే రెగ్యులరైజ్ చేసేసి దానికి ఫీజు తీసుకొని రెగ్యులరైజ్ చేయండి అనేది చట్టము. మినిమం ఫీజు కూడా అది కూడా చట్టం అది. దాంట్లో మీకు ప్రభుత్వ భూమిని ఇచ్చినారనేది పట్టా ఇచ్చిన దాని కిందకి రాదు. ఇది అది మీకు మిస్కాన్సెప్షన్ ఉంది. ఎందుకు వస్తుంది ఇది మిస్కాన్సెప్షను? నేను చదివిన అది GOS నెంబర్ చూసారా మీరు? ఏమున్నది అందులో? అట్లా లేదు, ఏది నాది. అదే సర్వే నెంబర్లో చాలా మంది కోర్టుకెళ్ళి ఆత్మారెడ్డి అన్న, కొన్ని ఇష్యూస్ మనం డిబేట్ చేయకుండేదే మంచిది. మనందరికీ అసహ్యకరం. ఒక నిమిషం, మనం అసహ్యకరమైన పరిస్థితిలోకి పోతాం. కొంతమంది తెచ్చుకున్నారంటే కొంతమంది డబ్బులు తీసుకొని చేసేసి ఉంటారు. వాళ్ళందరూ నష్టపోతారు. మీరు తెచ్చుకునే దాని గురించి ప్రస్తావిస్తే దొడ్డిదారులు తెచ్చుకుంటారు. ఆ దొడ్డిదారులు తెచ్చుకునేది నిజంగా గట్టిగా పడితే జైలు పోతారు. ఉండే వాస్తవం చెప్తాను. ఇచ్చే వాళ్ళకు వాళ్ళు పోతారు, తీసుకునే వీళ్ళు పోతారు. ఎన్ఓసీలు ఇవ్వడానికి ఛాన్సే లేదు. మీరు ఒక పని చేయండి, మీరు ఎన్ఓసీలు ఎంతమందికి ఉందో లిస్ట్ అవుట్ చేసి వాళ్ళు ఏ గ్రౌండ్స్ మీద తెచ్చినారు మాకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చేసేయండి చాలు. అందుకనే చెప్తాను, అవన్నీ దొంగవి, దొంగవి అవి. 224లో 2వ లెటర్ సార్, మనం మీరే ఫార్వర్డ్ చేశారు. ఇది పట్టా ల్యాండ్ సార్, పట్టా ల్యాండ్. నన్ను సబ్జెక్ట్ డివియేట్ కాదు, కొద్దిసేపు ఉండా. నన్ను అప్లై చేసిన కలెక్టర్ దగ్గర ఉంది సార్. ఇది పర్సనల్ విజిట్ చేస్తాం దానికి సంబంధించింది. అదే కదా పదే మన కోళ్ళఫారం రామచంద్రుడు అన్న ఇట్లా వస్తాండి. ఇది నాకు తెలుసు, అది సబ్జెక్ట్ తెలుసు. ఆల్రెడీ దాని మీద లైన్ ఉంది నాకు. సరే, అది ఒకటి చెప్తానండి, అది కాంప్లికేషను బిట్వీన్ 2 పార్టీస్. మీరు ఎవరో కొంతమంది అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కావాలనే వాళ్ళు ఉన్నారు. రోడ్లో మధ్యలో కట్టిండేది ఉంది. ఇవన్నీ తెలుసు నాకు. అసెస్మెంట్ దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆల్రెడీ ఎండార్ చేసిన. ఓ రోజు పొద్దున పూట వచ్చి శనివారం ఆదివారం మా పని మేము కానిస్తాం. ఇవ్వండి. నివాసం ఉండేటువంటి సోదర సోదరీమణులకు, అదేవిధంగా ఈ ప్రజా దర్బారు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక RDO గారికి, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, తహసీల్దార్ గారికి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ భాను గారికి, కదిరి మున్సిపల్ వైస్ చైర్మన్ రాజశేఖరాచారి గారికి, కౌన్సిలర్లు మురళి గారికి, రంగారెడ్డి గారికి, దాదవ్ గారికి, ఓం ప్రకాష్ గారికి, పెద్దలు గౌరవనీయులు బౌద్దీన్ గారికి, నాతో పాటు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు నమస్కారాలు. సార్వత్రిక ఎన్నికల్లో మామూలుగా డబ్బులు ఇస్తేనే ఓట్లేరు. ₹1 డబ్బు తీసుకోకుండా ఈ వార్డులో నాకు మెజారిటీ ఇచ్చినారు. దానికి ఎప్పుడు మీకు అందరికీ కూడా రుణపడి ఉన్నారు. ఒక నయా పైసా డబ్బు తీసుకు, ఇది ఒక చెప్తే కూడా చాలామంది నమ్మరు. డబ్బులు ఇవ్వలేదు, 5వ వార్డులో ₹1 కూడా ఇవ్వలేదంటే కూడా మెజారిటీ వచ్చిందంటే నాకు తెలిసి
ఈ దశాబ్దపు ఒక వింత అది. రోడ్ అట్లా అయ్యింది సార్. వేస్తాం. మీకు ఈ వార్డుకి అన్నీ చేయాలి. నేను నా మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూపించినటువంటి అభిమానం కానీ మీరు చూపించినటువంటి సామాజిక బాధ్యత కానీ మర్చిపోలేదు. అందుకనే 09 గురించి కూడా అంత పర్టికులర్గా ఎందుకు చూస్తున్నామంటే చాలామంది కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు తెలుసు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా అవసరాల కోసం ఆస్తిని తాకట్టు పెట్టుకుందామన్నా పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో మా వ్యక్తిగతంగా విషయంగానే ఆలోచన చేస్తూ దీన్ని పరిష్కారం చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొదటి అడుగ్గా మీకు ఒక ఫైళ్ళలో అయితే కదలిక వచ్చింది. ఆ కదలికలో భాగమే మీరు ఒప్పుకోనటువంటి జీవో నెంబర్ 30. ఇదైతే నేను కూడా మీతో ఏకీభవిస్తున్నా. మీతో పాటు నేను కూడా ఫైట్ చేస్తాను. అది అగెనెస్ట్గానే పోదాము. దాన్ని రిజాల్వ్ చేస్తా అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మాటిస్తాను, ఏ స్థాయికైనా. ఎందుకంటే నిజంగా జెన్యూన్ సమస్య. అందుకని ఇక్కడికే వస్తే మాకు అర్థమవుతుంది ఈ బాధ. లేదు, 100% చేస్తాం. ఇది ఇక్కడికి వస్తే మేము 100% చేసి పెడతాం. ఇది మళ్ళీ ఇందాక మీరు అర్జీలు ఇచ్చినారు. దీనిలో చాలామంది పెన్షన్లకు, ఇంటి స్థలాలకు ఇచ్చినారు. మీరు అందరి మాదిరిగా ఈ ప్రజా దర్బార్లో అక్కడ వారం వారం పెడతానని వీళ్ళు తీసుకుంటున్నారు, పరిశీలిస్తారా లేరని అపోహలు పెట్టుకోవద్దండి. 100% ఇవన్నీ కూడా ఆన్లైన్ చేస్తున్నాము. దీన్ని స్క్రూటినీ చేసుకున్న తర్వాత నిజంగా ఎవరైనా లబ్ధిదారులకు, అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇంటి పట్టాలు లేకపోతే ఇంటి పట్టాలు, ఇల్లు కూడా ఇస్తాం. ఎక్కడ కూడా వెనక్కిపోం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఏమంటే ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఇల్లు కట్టించి ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో పోతున్నారు ఈ సంవత్సరం. ఇంకా అందుకు గాను మన నియోజకవర్గంలో కూడా శాచ్యురేషన్ లెవెల్లోనే ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము, పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక అమ్మ, ఆమె రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోకుండా అర్జీ ఇచ్చేసింది. ఆ చిన్న బిడ్డను ఎత్తుకోండి. నువ్వేమ్మా, ఆమెకు తెలియనితనము. తహసీల్దార్ గారు ఆమెను మీ ఆఫీస్కి పిలిపించుకొని కూర్చోబెట్టి, వాళ్ళకు తెలియదు అసలు జీవితం గురించి అవగాహన ఉండదు కొంతమందికి. వాళ్ళకి అసలు ఎక్కడ పోయి ఏం పని చేసుకోవాలో తెలియదు. అటువంటి వాళ్ళకి మీరు మనస్ఫూర్తిగా దగ్గరగా ఆఫీస్ పిలుచుకొని దగ్గర ఉండి అప్లై చేయించేసి, లేదంటే వార్డు సెక్రటరీ ఎవరున్నారు, సచివాలయ సెక్రటరీ, వాళ్ళని కూర్చోబెట్టి ఇప్పుడు అప్లై చేయించేసేయండి, వాళ్ళకి మంజూరు చేయించండి రేషన్ కార్డుకు వచ్చినటువంటి 3-4 అప్లికేషన్సే. మిగతా ఇంటి పట్టాలకు దీంట్లోకి వచ్చినాయి. మీకు చేస్తారులేమ్మా, ఇప్పుడే చేస్తారు. ఆధార్ కార్డే లేదా? అప్లై ఎట్లా చేస్తారు? చేయించండి. తహసీల్దార్ గారు చేసి పెడతారులేమ్మా. మీరు ఎవరైనా నాయకులు, రాజా మీరు ఎవరైనా పోయి చేపించేసేటి. రెండవది, పెన్షన్స్ కోసం వస్తూ ఉన్నారు. భారతదేశ రాజకీయాల్లో కానీ భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి సామాజిక పెన్షన్లు ఇచ్చేటువంటి ఏకైక ప్రభుత్వం మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తోంది. 4,000, 6,000, 15,000 రూపాయలు అనేది ఒక అద్భుతం. ఒక కుటుంబానికి ఆదరు అది. అంతే స్థాయిలో ఒంటరి మహిళల గురించి కూడా మీకు అందరికీ చెప్తాను. ఇంకా కొద్దిమంది ఒంటరి మహిళలని వస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం దగ్గర అయితే ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం లేదు. దయచేసి అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఇక రెండో దశలో కొత్త పెన్షన్ల మంజూరు. వితంతు పెన్షన్లకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. అది చేయలేదు. కానీ ఈ మధ్యకాలంలో గత 6 నెలలు, సంవత్సర కాలంలో ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తే మొన్న కొన్ని కొత్త పెన్షన్లు ప్రతి నెల ఇస్తూనే వస్తున్నాం మేము. ఇంకా ఈ నియోజకవర్గానికి కొన్ని పెన్షన్లు వస్తాయి. దాంట్లో ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చినాడు, డయాలసిస్ పేషెంట్, 2 కళ్ళు కనపడినటువంటి వాళ్ళు. ఇటువంటివి కన్సిడర్ చేసి మేము చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా ఒకటేరా చేస్తాం. అది మా స్థాయిలో నిర్ణయం తీసుకొనైనా ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా కాలువ సమస్య ప్రస్తావించినారు. జనవరి 2వ వారంలో మీరు కూడా మీ వంతు బాధ్యతగా ఒక 2-3 నా దగ్గరికి వస్తే ఒక 2 రోజులు ముందు చెప్పండి. నాకు కమిషనర్ గారిని, మున్సిపల్ డిఈని, నేను, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు కూడా వచ్చి, పోలీసు వారు కూడా వచ్చి ఒక జాయింట్ ఆపరేషన్ పెట్టేసి క్లియర్ చేసి ఇస్తాం. అది అట్లే ఒక కాలువ ఏదన్నా చేయాల్సిన పరిస్థితి ఉంటే కూడా దానికి ఏ స్థాయిలో అయినా నిధులు కేటాయించైనా చేయిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.
ఇక చిన్న చిన్న సమస్యలు, రోడ్డు సమస్యలు మేము వచ్చేటప్పుడు ఒక ప్యాచ్ కనపడింది, ఒక రఫ్ ప్యాచ్, ఒక మధ్యలో ఒక గ్యాప్, అది వెంటనే మంజూరు చేస్తాం, రోడ్డు వేయిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. మీ దగ్గరికి అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ రావడం అనేది మీకు కొంచెం కొత్తగా ఉంటుంది. వాస్తవమేనా? ఇది ఈరోజుతో అయిపోదు, భవిష్యత్తులో కూడా వస్తాం. మీరు మా ఇళ్ళ చుట్టూ తిరిగేది కాదు, మీ దగ్గరికి మీ వాడకు మేము వచ్చేసి మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యలు అర్థం చేసుకొని ఇంతసేపు కూర్చునేది కూడా ఏమంటే సమస్యలు పలు విధాలుగా ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య ఉంటుంది. చర్చిస్తూ అంటే మాకు కూడా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, అర్థమవుతాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అక్కడికక్కడే దొరుకుతాయి, కొన్ని ఆలోచన చేసేవి ఉంటాయి. కాబట్టి మీ దగ్గరికి పదే పదే వస్తాం నేర్చుకునేటువంటి. కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, అర్థమవుతాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అక్కడికక్కడే దొరుకుతాయి, కొన్ని ఆలోచన చేసేవి ఉంటాయి. కాబట్టి మీ దగ్గరికి పదే పదే వస్తాం నేర్చుకునేటువంటి క్రమంలో. అదే రకంగా సమస్యలకు పరిష్కారం చూపించాలని ఒక పట్టుదలతోనే మీ దగ్గరికి వస్తాను. మీరు ఇచ్చేటువంటి ప్రతి అర్జీని కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్న ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పేసి మళ్ళీ మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. ఎక్కడ కూడా అపోహలు కూడా పెట్టుకోవద్దండి. మీరు ఇప్పుడు ఒక ఆమె వచ్చింది, వాళ్ళ కొడుకు కారు అమ్మినాడంట. అంటే 2016లో హౌస్ హోల్డ్ సర్వే జరిగింది. 16 కదా, 2016లో హౌస్ హోల్డ్ అంటే ప్రతి ఇంటి గురించి ఒక సర్వే జరిగింది, కుటుంబ సాధికారిక సర్వే జరిగింది. దాంట్లో మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ ఇంట్లో కారు ఉందా, మీ ఇంట్లో సైకిల్ మోటార్ ఉందా, ఫోన్ ఉందా, ఇవన్నీ కూడా సమగ్రంగా విషయాలు సేకరించినారు. అందులో భాగంగా కార్లు కానీ రెఫ్రిజిరేటర్ కానీ కరెంటు బిల్లు పెద్ద మోతాదులో ఉన్నటువంటి వాళ్ళకి కానీ సామాజికంగా ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ కొన్ని సంక్షేమం కానీ కట్టేలైనవి, అంటే కట్ చేసినారు. ఇప్పుడు ఆమె నా కొడుకు అంతకుముందు కారు ఉండింది, ఇప్పుడు అమ్మేసినాడు, ట్రాన్స్ఫర్ చేయలేదంటుంది. ఆ బాధ్యత మీకుండల్లా. కాలువ విషయంలో కూడా అంతే. వీరందరూ ఇక్కడ ఈ ప్రాంతంలో బతుకుతా ఉన్నారు. కాలువ చిన్నదైపోయింది అంటారు, దానంతగా అది కాలువ చిన్నదైపోయింది, మనం చిన్నది చేసే ఉంటుంది. అది మనం చేయకపోయినా ఇంకోటి చేస్తా అంటే చూస్తూ ఊరుకుంటే కూడా చిన్నదవుతుంది. రెండూ తప్పే. మీరు ఆ రోజే దాన్ని ప్రొటెస్ట్ చేయాలి, అది మీ బాధ్యత. అది మా మీద కూడా వస్తారు, రోజు తిడతారు, దానికి వచ్చే దీనికి వచ్చే ఎమ్మెల్యే అది కొట్టేసి ఇది కొట్టేసి అంటారు. మేము భయపడుతున్నామా? 21 సంవత్సరాలుగా నా మీద ఏం అపనిందే లేదు. వస్తాం, ఫైట్ చేస్తాం, వస్తారు. ఇవన్నీ బాధ్యత తీసుకునేప్పుడు బరువు ఉంటుంది, బాధ్యత తీసుకునేప్పుడు గౌరవం ఉంటుంది. బరువు తీసుకునేవానికే గౌరవం ఇచ్చేది. బరువు తీసుకునేవాని మీద నిందలు పడతాయి, మంచి చేస్తే చేతులకి దండము పెడతారు, రెండూ ఉంటాయి. నా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి తెలియకుండా ఏమి జరగడం ఎన్క్రోచ్మెంట్లో జరుగుతున్నాయి. నేను చెప్తే కూడా వాళ్ళకి ఏం పట్టించుకోవాలి, మేము ఎట్లా చెప్పండి. ఎట్లా మా కౌన్సిలర్లు చైర్పర్సన్ వచ్చినారు, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి కొంచెం. నేను కూడా ఇదే కోరుకుంటానండి, వీళ్ళందరినీ కూడా పబ్లిక్లోకి తీసుకొస్తే కొద్ది వరకు నాకే సమస్యలు తగ్గుతాయి. వీళ్ళని కూడా నేను నా బాధే చెప్పుకున్నానే, అప్పుడు ఆ రోజు ఆయనే నాయకుడు నా సమస్యలో. నాకు 23 ఏళ్ళ వయసు అప్పుడు. ఆ రోజు నేను కూడా ఆయన బాధితున్నే. సరదాగా చెప్తానా, చేస్తాం అది. అయినా మీరు కూడా బాధ్యత తీసుకోవాలన్న, మారల్లా, మనుషుల్లో మార్పు రావాలా. సమాజంలో మన తర్వాత మళ్ళీ మనుషులే బతుకుతారు, మన పిల్లలే బతుకుతారు, మన వారసులే బతుకుతారు. ఇక్కడ మనతో అయిపోతుందనుకొని కాలువని, రోడ్డుని, తమాషైన వ్యవహారం ఏమంటే మీ అందరికీ కరెంటు కాల్లా, పోలు మీ ఇంటి ముందర పడకూడదు. ఇంట్లో నీళ్లు కాలువలో పోల్లా, కాలువ మాత్రం మా ఇంటి ముందర ఉండకూడదు. వర్షం వస్తే మా ఇండ్లు ముందర మాత్రము చుక్క నీళ్ళు ఉండకూడదు, కానీ మంచి వర్షాలు రాల్లా, పుష్కలంగా నీళ్లు కాల్లా. అవుతాయా ఇవన్నీ అవుతాయా? ఈ సైకాలజీ మారాల. మనం ఫస్ట్ ఈ ఆలోచన విధానంలో మార్పు రాలా. మనం కూడా ఒక కొద్దిగా బాధ్యతగా ఆలోచన చేసేది నేర్చుకుంటే ఈ సమస్యలే రావు. అది దానికి మూలాలు ఇవే. ఇప్పుడు మీ సర్వే నెంబర్ది కూడా అదే సమస్య. ఎంతసేపు ఒక డాక్యుమెంటు రిలీజ్ అయి ఉంటుంది, లింక్ డాక్యుమెంట్ చూస్తారు, మదర్ డీడ్ చూస్తారు, సేమ్ సర్వే నెంబర్, సేమ్ షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ, అవుట్ ఆఫ్ విచ్ దిస్ సైట్స్ ఆర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ దిస్ సైట్ సర్వే నెంబర్ అంటారు. దీంట్లో సృష్టించబడిన సైట్లు అంటారు. అసలు ఈ సర్వే నెంబర్ అదే కాదని ఎప్పుడు ఎంక్వైరీ చేయరు. ఎవరు చేసినారా మీరు ఎప్పుడన్నా? ఎట్లా చేసినారు మీరు? అవన్నీ పేపర్ అన్నా,
గ్రౌండ్ మీద మీరు ఫిజికల్ సర్వే చేసి ఎవడు కొనడు, నేను కూడా కొన్నట్లా చూస్తాం అంతే సర్వే నెంబర్. ఇట్లా డిస్ప్యూట్ వచ్చినప్పుడే మనం అసర్టైన్ చేసుకోవాలి ఏమని, అసలు ఈ సర్వే నెంబర్ అదే కాదా మీరు చూడండి. అది రెండోది వాళ్ళొక అప్రహెన్షన్ ఉంది 2002లో రెవెన్యూ రికార్డ్స్ హ్యావ్ బీన్ ట్యాంపర్డ్ అని చెప్పేసి, మీరు దానిలోని ట్యాంపర్ చేసినారు అన్నారు. ఇప్పుడే కూర్చొని అది క్లియర్ చేయండి ఈరోజు నాకు. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. సమస్యకు దగ్గరగా ఆలోచన చేసి పనిచేయాలనే ఒక మార్గదర్శకం చేసినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకే మేము మీ దగ్గరికి వస్తాను. అంటే ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేలని, వాళ్ళ ప్రజాప్రతినిధుల్ని, అధికారులని ప్రతి ఒక్కరిని కూడా ప్రజల దగ్గరికి పంపించాలా, తద్వారా ప్రజలకు మంచి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము 100% మీ మంచి కోరి పనిచేసేటువంటి ప్రభుత్వము. ఇది మంచి ప్రభుత్వం అని మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొకసారి 5వ వార్డు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ఎన్నికల్లో మీరు తెలిపినటువంటి మద్దతుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మళ్ళీ ఈ రోజున అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.